అందరికీ నమస్తే, వెల్కమ్ టు జిన్నూస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఇందిరమ్మ ఇల్లు కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో హైదరాబాద్లో ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఒక నలుగురు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఉగాదిలోపే బల్దియాలో ఇందిరమ్మ ఇండ్లు జిహెచ్ఎంసీ పరిధిలో సొంత స్థలాలు ఉన్న పేదలకు మంజూరు. హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ పరిధిలో ఎంపిక 18,000 మంది అర్హులుగా గుర్తింపు. మొత్తంగా 12 లక్షల వరకు వచ్చిన అప్లికేషన్లు. 12 లక్షల మంది అప్లికేషన్ చేసుకుంటే 18,000 మందినే వీళ్ళు షార్ట్ చేసి ఇచ్చారు. అంటే చూడగా మిగతా వాళ్ళందరూ అర్హులు కాదా? వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందా? వాళ్ళు ఇండియన్ సిటిజన్ కాదా? తెలంగాణ పౌరులు కాదా? ఏంటిది మరి? ఓన్లీ 18,000 మందిని ఎట్లా అర్హులుగా భావించారు? ఏ రకంగా భావించారు? దాని మీద వివరంగా ఏ మంత్రి చెప్పాడు? ఎవ్వరు చెప్పరు. ఏంది అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం అంతే. ఏ కేటగిరీ ఇచ్చినావు నువ్వు? అన్ని వెరిఫికేషన్ చేసేటప్పుడు నువ్వు ఎన్ని ఆధారాలు చూస్తూ ఉన్నావు? వానికి అర్హుడుగా ఎందుకు భావిస్తూ ఉన్నావు? మిగతా వాళ్ళు అర్హులు కాదని నువ్వు ఎట్లా దాన్ని నిర్ణయిస్తున్నావు? అవన్నిటి మీద క్లారిటీ ఇస్తాడు లేడు. కనీసం ఇందిరమ్మ ఇండ్ల మీద వీళ్ళని మేము అర్హులుగా గుర్తించినాం, వీళ్ళు అనర్హులుగా గుర్తించినాం, వీళ్ళు ఈ లిస్టులో వేసినాం అని చెప్పి అసెంబ్లీలో కూడా మాట్లాడే మంత్రి లేడు, ఎమ్మెల్యే కూడా లేడు. ఏమిరా లింగ అంటే నాట ఎప్పటాటే అని అన్నట్టుగా మాట్లాడేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇక ఇప్పుడు మళ్ళా ఇందిరమ్మ ఇల్లు విషయం చూసుకుంటే మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు విషయంలో కూడా మళ్ళా ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ పరిధిలో టవర్లు కడతారట. టవర్లు కట్టి వాళ్ళ దాంట్లో మన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఎట్లా కట్టిండు అట్లా కట్టి వీళ్ళు కూడా ఆ రకంగా కట్టి పేద ప్రజలకు అందిస్తారట. స్లమ్ ఏరియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు అందించే ప్రయత్నం చేస్తారట. స్లమ్ ఏరియాలోనే కాదు, కిరాయిలో ఉండే వాళ్ళకు కూడా మా టవర్లలో పొజిషన్ కల్పించాలని చెప్పి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆ డిమాండ్ వర్తిస్తుందా? వీళ్ళకు వర్తించదు. వీళ్ళు అర్హులుగా ఎలా భావిస్తారు అంటే 12 లక్షల అప్లికేషన్లు వచ్చినాక 18,000 మందిని అర్హులుగా ఎట్లా భావించారు అంటే చేతులు నడిపారు వాళ్ళు. ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కావాలి అంటే కమిషన్ ఇస్తారో వాళ్ళకు ఇల్లు వస్తుంది, లేకపోతే రాదు. ఈ 12 లక్షల మందిలో ఏ కేటగిరీ వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారు దాని లిస్ట్ కూడా ప్రివ్యూ చేయదు. ఇంకోటి ఏంటి, ఈ 18,000 మందిని మీరు ఏ విధంగా అర్హులుగా గుర్తించారు అనే దాని మీద కూడా ఎవరు ప్రస్తావించరు, ఎవరు చెప్పరు. ఆర్టీఐ అయితే వంకర సమాధానాలు చెప్తారు అంతే. ఒక్కటంటే ఒకటి సమాధానం చెప్పారు. అది పనికొచ్చే సమాధానం కూడా చెప్పి చేయరు. ఏమైందంటే ఇస్తున్నాం 2 సంవత్సరాలు వచ్చింది, ఇప్పటికీ ఇంట్లో కొడతాను తప్ప ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, అది వచ్చింది లేదు, ఇటు బతికింది లేదు, ఏమి లేదు. మురికివాడల్లో టవర్ల నిర్మాణం. మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ కాలనీ నిర్మాణాలకు స్థలం సేకరణ ప్రక్రియ ఇటీవల మంత్రి పొరుగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో చర్చించారు. ఒక పక్క భూదాన్ భూముల లొల్లి అయితే అంటే మరో పక్క ఇందిరమ్మ ఇండ్ల లొల్లి. సరే, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, ఎవరికి స్లమ్లో ఉండే వాళ్ళకు కూడా ఇస్తున్నారు, ఓకే, మీరు సూపర్ అండి. గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు పెట్టి మీరు కడుతున్నారు, అప్పులు తెచ్చి విరాళాలు సేకరించి కడుతున్నారు, ఓకే. పేద ప్రజల ఇండ్లను కూడా కూలగొడుతున్నారు. మరి అటు 1,00,000 2 లక్షలు ఇండ్లు ఒక పక్క కూలగొట్టుకుంటా మరో పక్క ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకుంటా ఒకట. ఎందుకు ఇదంతా పెంట? ఎందుకు? పేద ప్రజల కడుపెందుకు కొడుతున్నారు? గాంధీ విగ్రహం పెట్టడం వలన వచ్చిన లాభం ఏంది చెప్పండి. విగ్రహం పెట్టండి, నేను అద్దనట్లేదు. దాన్ని 5,000 కోట్లతో పెట్టడం ఎందుకు అని అడుగుతున్నాం మేము. అదే కదా, ప్రజలు కూడా ఇదే అడుగుతున్నారు. విగ్రహం పెట్టాలని మీకు ఉంటే పెట్టండి. మహనీయుల విగ్రహాలు పెట్టడం అందరికి ఇష్టమే. మహనీయుల విగ్రహాలు పెట్టడం అందరు దాన్ని స్వాగతిస్తారు. దానికి 1,000 కోట్లు తగలేసుడు ఎందుకు అని ప్రజలు మాట్లాడుకొస్తున్న మాటలలో ఇగో ఈ విధంగా ఉత్పాదన మొదలవుతున్నది. చాలామంది ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతున్నారు, మా ఇండ్లు పోతున్నాయి, మీ అరాచక పాలన ఇట్లున్నది, మా జీవితాలు నాశనం చేస్తున్నారు, మేము ఎన్నేళ్ళ నుంచో ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి చాలామంది అక్కడ ఉన్న పేదలు మాట్లాడుకొస్తున్నారు. మరి ఆ పేదలకు న్యాయం ఎట్లా చేస్తావు? రైతు బంధు రామ్ అన్నావు, పక్క చెప్తున్నా రైతు బంధు గతమే. ఇప్పుడు రైతు బంధు ఎన్నికలు లేవాట, ఎంపీటీసీ ఎన్నికలు లేవాట, జెడ్పీటీసీ ఎన్నికలు లేవాట, రైతు బంధు కూడా రాదట. అయిపోయా.
రైతు భరోసా ఎకరానికి 6,000 ఇస్తా అనగానే పోయి ఉరికిపోయి ఓటు గుద్దిరు. ఇప్పుడు రైతు భరోసా వేయింది, నా అది వేయింది, ఇది వేయింది, ఏది లేదు. ఇప్పుడు తలకాయ పట్టుకోరు. యాసంగి సీజన్లో పంటలు వేసిరు చాలా మంది రైతులు. పెట్టుబడి సాయం కావాలి, ఎవరి దగ్గర రూపాయి లేదు. రైతు బంధు ఎత్తడు కావచ్చు అని చూసుకుంటూ ఉంటారు. ఆయన వేయడు, ఈయన మంది వేయడు, ఆ పొలం చేతికి రాదు. గట్లున్నది కథ. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా 2.5 లక్షలు ఇండ్లు పనులు స్టార్ట్ అయ్యాయి. ఈ వచ్చే నెల నాటికి 1,00,000 ఇండ్లు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 1,00,000 గృహాలు ప్రవేశం చేయాలనే టార్గెట్తో ముందుకు సాగుతున్నారు. జిహెచ్ఎంసీ మినహా కార్పొరేషన్ ఏరియా, అర్బన్ ఏరియా సైతం ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. పిఎం ఆవాస్ స్కీమ్లో కేంద్రం ఇప్పటికే 13 లక్షల ఇండ్లు మంజూరు చేసింది. చూడండి, ఇప్పటికే పిఎం ఆవాస్ యోజన నుంచి 13,000 ఇళ్లను మంజూరు చేసింది. ఇక చూడు, ఒక్కసారి ఆలోచించురా. పిఎం ఆవాస్ యోజన ఇండ్లు 13,000 ఇస్తే వీళ్ళ 18,000 ఇండ్లు చూపెడతారు. చూడు, అంటే వీళ్ళు ఇచ్చేది కేవలం ఎన్ని 5,000 ఇండ్లే. 13,000 ఇండ్లు ఆల్రెడీ పిఎం ఆవాస్ యోజన కింద సెంట్రలే ఇచ్చింది. ఇక్కడ 12 లక్షల దరఖాస్తులకు 18,000 మందిని సెలెక్ట్ చేస్తే ఇలా 13,000 మంది ఆవాస్ యోజనకు వచ్చిన వీళ్ళు ఇచ్చిన ఎంత 5,000 గిట్లు ఉన్నది కదా. 18,000 13,000 కేంద్రం ఇస్తున్నది. వీళ్ళు 5,000 ఇస్తున్నారు. అంటే వీళ్ళు ఇచ్చేది 18,000 ఇల్లు కాదు, 5,000 ఇల్లు మాత్రమే. అట్లా మురికి వాడలలో కట్టేటి 5,000 ఇల్లు మాత్రమే కడుతున్నారు వీళ్ళు. మిగతా 13,000 ఇండ్లు సెంట్రలైజ్ ఇస్తున్నది. అట్లా మనలు చేసే కథలు.